తరగతి చదువుతున్నాను. ఈ ఉడత సాయం పాఠంలోని సీతారాముల గురించి చెప్పబోతున్నాను. రావణాసుడు సీతని అపహరించుకొని లంకకు తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు రాముడు సీతని లంక నుంచి తీసుకురావాలనుకున్నాడు. నా పేరు మహేశ్వరి. నేను 6వ తరగతి చదువుతున్నాను. అప్పుడు సీతని లంక నుంచి తీసుకురావడానికి రాముడు సముద్రంపై వారధిని నిర్మించాలనుకున్నాడు. శ్రీరాముడు వానరులకు నా పేరు శ్రీనిక. అప్పుడు రాముడు సముద్రంపై వారధిని కట్టమని వానరులకు ఆరాధించాడు. వానరుడు పెద్ద పెద్ద చెట్లు, రాళ్ళు, రప్పలు తెచ్చి వారధిని కట్టున్నాడు. కొంచెం అనుకోకుండా ఓకే. సే లౌడ్లీ. నా పేరు రాళ్ళ మధ్యలో ఎక్కడ విదిలించింది చెప్పలే, అది రికార్డ్ చేస్తా. చెప్పు, మళ్ళీ చెప్పది భక్తితో మళ్ళీ చెప్పది. మట్టి కాదు, ఇలా ఇసుక. అదో మళ్ళీ నెక్స్ట్. ఈ విధంగా నా పేరు వినయ్. ఈ విధంగా ఉడత వారధి నిర్మాణంలో సహాయం చేసింది రామునికి. దా అంతే. నిలబడి వెనక నీ మూతే కనబడుతుంది. వెనక నువ్వు జరుగురా, నిలబడు. నా పేరు వినయ్. చెప్పు, నిలబడు. ఈ విధంగా ఉడత ఈ విధంగా నువ్వు చెప్పు. ఈ విధంగా చెప్పురా. ఆ వారధి నిర్మాణంలో సహాయం అంతే. సముద్రం పైన వారధి నిర్మాణంలో రా. ఇది ఇస్సలు వినిపిస్తుంది వాయిస్. గట్టిగా మాట్లాడరా. సే లౌడ్లీ. చాలా నీకు పెద్ద ఉందిరా. రాముడు చూసిందంట. నువ్వు చూసినప్పుడు ఆ రాముడు సుగ్రీవునికి చెప్పి ఆ ఉడతను తీసుకురమ్మని చెప్తాడు. ఓకే, లాస్ట్ ఓడు వెనుక ఉండి. ఓకే, ఇలా గట్టిగా చెప్పు. మాట్లాడద్దు, మీరు అయిపోయినప్పుడు మాట్లాడదు. అమ్మాయిలు ఓర్చుకోలే. ఇది అసలు ప్రతి పేరెంట్ లైక్ చేస్తారు తెలుసా ఈ వీడియో. మంచి మనం కంటెంట్ ఉన్న స్టోరీ చెప్తున్నాం. ఓకే, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావురా. నీ హార్ట్ బీట్ చాలా కాదు. కూల్గా ఉండురా, కూల్గా ఉండు. మెల్లగా రా నువ్వు. ఓకే. ఈ విధంగా ఉడత సాయం పాఠంలో ఉడత నేనెంత అని తను చిన్న పరిమాణంలో ఉంటుంది. నేనెంత అని తను అనుకోకుండా శ్రీరాముని మీద భక్తితో గడ్డిపోచతో సహాయం చేసిన గొప్ప భక్తి అని తను అనుకొని ఈ విధంగా శ్రీరామునికి ఆ ఉడత అనేది సహాయం చేయడం జరిగింది. మనకు ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తితోని మనం పూజించే ఏ దేవుడికైనా ఒక గడ్డి పోచ అయినా పెట్టినా, ఒక పుష్పం పెట్టినా అది ఎంతో గొప్పనైన విషయంగా భావించుకోవచ్చని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.